హాయ్ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు మీషోలో తీసుకున్న మరికొన్ని కొత్త శారీస్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఎండింగ్ వరకు చూస్తేనే నేను చూపించే శారీ డీటెయిల్స్ అయితే మీకు క్లియర్గా అర్థమవుతాయి. ఇక ఎండింగ్ వరకు చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ కామెంట్ సెక్షన్లో తప్పనిసరిగా షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా శారీస్ని అయితే ఓపెన్ చేసి చూసేద్దాం. చాలా వరకు వీడియోని చూస్తున్నారు కానీ శారీస్ నచ్చిన వాళ్ళు వీడియోకి ఒక లైక్ చేయడం లేదు, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయడం లేదండి. కలెక్షన్ నచ్చిన వాళ్ళు వీడియోకి లైక్ చేసేయండి. డైలీ మన ఛానల్లో కొత్త శారీ కలెక్షన్ వస్తూనే ఉంటుంది. అప్డేట్ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీషోలో కొత్తగా వస్తున్న శారీస్ని అయితే నేను ప్రతిరోజు మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. ఇప్పుడు కూడా కొత్త శారీస్నే నేను తీసుకొచ్చేసాను. ఇక ఈ శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. మరొక విషయం అండి, మన ఛానల్కి ఇంకొక 80 సబ్స్క్రైబర్స్ అయితే 6000 సబ్స్క్రైబర్స్ని అయితే కంప్లీట్ చేస్తుందండి. దయచేసి కొత్తగా చూస్తున్న వాళ్ళు, ఇంకా చూస్తూ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక ఫస్ట్ శారీని అయితే ఓపెన్ చేసేద్దాం. ముందుగా శారీకి వచ్చిన బ్లౌజ్ని అయితే చూసేద్దాం. ఇక్కడ బ్లౌజ్ వచ్చేసి అయితే మీటర్ బాగా వచ్చేసిందండి. 1 మీటర్కి ఇంకా 1/2 మీటర్ ఎక్కువగానే ఉంది. ఇప్పుడు ఫ్యాన్సీ శారీస్కి అయితే ఫుల్ హ్యాండ్స్ వర్క్ కూడా పెడుతున్నారు కదా, అలా పెట్టుకోవడానికి కూడా ఈ ఫ్యాబ్రిక్ అయితే సరిపోతుందండి. ఇక్కడ బ్లౌజ్లో మొత్తం కూడా స్ట్రైట్ లైన్స్తో అయితే డిజైన్ వచ్చేసింది. ఇందులో మొత్తం కూడా గోల్డ్ జరీ వీవింగ్తోనే ఈ డిజైన్ అయితే ఉందండి. ఇందులో డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి. నేను క్లియర్గా కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా టెంపుల్ డిజైన్, రౌండ్గా ఉన్న డిజైన్, స్ట్రైట్ లైన్స్ ఇలా అయితే డిఫరెంట్గా ఉందండి. బ్లౌజ్ కూడా పెద్దగా వచ్చేసింది. మీలో ఎవరైనా లాంగ్ ఫ్రాక్ని కానీ లేదా లెహంగాని సెట్ చేయించుకోవాలి అన్నా ఈ శారీ అయితే బాగుంటుందండి. మంచి కలర్ కాంబినేషన్లో ఉంది. ఇలా బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా ఎక్కువగా వచ్చేసింది కాబట్టి ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకోవాలి అన్నా సరిపోతుంది. అలా సెట్ చేయించుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఒక్కసారి అయితే చూసేయండి. ఇక శారీకి బ్లౌజ్కి మధ్యలో అయితే ఇలా ఒక 6 ఇంచెస్ దాకా ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసింది. మంచి రెడ్ కలర్లోనైతే ఈ ఫ్యాబ్రిక్ ఉందండి. చక్కగా మీరు ఒక 4 ఇంచుల వరకు అయితే పళ్ళుకి ఉంచేసుకున్నారంటే శారీ పెరుగుతుంది, పళ్ళు లుక్ కూడా బాగుంటుంది. ఈ పళ్ళుకి వచ్చిన డిజైన్ అయితే సేమ్ మనకి బ్లౌజ్కి వచ్చిన వర్కే పళ్ళుకి కూడా వచ్చేసింది. ఇక్కడ పళ్ళు వచ్చేసి 1/2 మీటర్ ఉంది, మరి పెద్దగా అయితే ఏం రాలేదు. బ్లౌజే చాలా పెద్దగా వచ్చేసింది కదా, ఇక్కడ పళ్ళు అయితే 1/2 మీటరే వచ్చేసింది. సేమ్ అదే పింక్ షేడ్లోనైతే బ్లౌజ్ ఉందండి. ఇక తర్వాత నుంచి అయితే శారీ స్టార్ట్ అవుతుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా మెత్తగా ఉందండి. ఈ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే సిల్క్ ఫ్యాబ్రిక్ అండి. మెత్తగా ఉంది, లైట్ వెయిట్గా ఉంది, ఈజీగా క్యారీ చేయగలుగుతారు. కొత్తగా శారీస్ కడుతున్న వాళ్ళు కూడా చక్కగా హ్యాండిల్ చేయగలుగుతారు. అంత లైట్ వెయిట్గా వచ్చేసింది. ముఖ్యంగా అయితే శారీ కలర్ కాంబినేషన్ సూపర్ అండి. మంచి రెడ్ కలర్ శారీకి పింక్ బార్డర్ వచ్చేసింది. ఇక శారీకి పై బార్డర్ చూస్తున్నారు కదా, ఇక్కడ 1/2 ఇంచ్ వరకే కొంచెం పింక్ షేడ్లోనైతే ఒక లైన్ వచ్చేసింది. మరి ఎక్కువ ఎలాంటి డిజైన్ అయితే రాలేదు. ఇక తర్వాత నుంచి మొత్తం కూడా శారీనే ఉంటుంది. ఇక ఈ శారీకి కింది బార్డర్ వచ్చేసి అయితే 6 ఇంచుల దాకా వచ్చేసింది. మంచి పింక్ షేడ్లోనైతే ఈ బార్డర్ ఉందండి. వీడియోలో అంత డిఫరెన్స్ కనిపించదు కానీ బయట అయితే సూపర్గా ఉంది ఈ కలర్ అయితే. ఈ కలర్ కాంబినేషన్ ఎవరికైనా సూపర్గా ఉంటుందండి. అంత మంచిగా వచ్చేసింది. కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. మనకి 760 రూపీస్ లోపే ఈ శారీ అయితే వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్ ప్రైస్ ఉన్న పిక్ని అయితే నేను ఇక్కడ వీడియోలో యాడ్ చేస్తాను. ఇందులో 2 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ చూపిస్తున్న రెడ్ పింక్ కాంబినేషన్, మరొకటి వచ్చేసేమో ఎల్లో లైట్ యాష్ కలర్ షేడ్లో ఉన్న కాంబినేషన్ అయితే ఉంది. నాకైతే బెస్ట్గా అయితే ఈ శారీ అనిపించింది. సూపర్గా ఉంది. నచ్చిన వాళ్ళైతే కలెక్షన్ని మిస్ అవ్వకండి. ఇక శారీ బార్డర్లో మొత్తం కూడా లీఫ్ డిజైన్ చూసారు కదా, అంతా గోల్డ్ జరీ వీవింగ్తోనే ఉంటుంది. ఇక శారీ సెంటర్లో మొత్తం కూడా ఇలా డిఫరెంట్ డిజైన్ వచ్చేసింది. ఒక బాక్స్లో ఇలా డిఫరెంట్ డిజైన్ అయితే ఉంది. అంతా కూడా గోల్డ్ జరీ వీవింగ్తోనే వచ్చేసిందండి. ఇక ఈ డిజైన్ అయితే శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే వచ్చేస్తుంది. నీట్ ఫినిషింగ్తో ఉందండి, లైట్ వెయిట్గా ఉంది. ఈ బార్డర్లో వచ్చిన డిజైన్ అయితే చాలా బాగుందండి. సింపుల్గా ఉంది. ఇలాంటి శారీస్ ఏ ఫంక్షన్కి కట్టుకున్నా కానీ లుక్ అయితే సూపర్గా ఉంటుంది. ఇక శారీ లెంత్ వచ్చేసి అయితే 5.5 మీటర్స్ ఉంది. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా శారీ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. శారీ ఎండింగ్ వరకు కూడా ఈ డిజైన్ అయితే వచ్చేసిందండి. ప్లెయిన్ పార్ట్ అంటూ ఏమీ రాలేదు. ఇక శారీకి ఎలాంటి డ్యామేజ్ కూడా రాలేదండి. మీరు వీడియోలో చూస్తున్న ఎగ్జాక్ట్ శారీ కలెక్షన్ మీకు కూడా రావాలి అంటే నేను ఇచ్చే లింక్స్ ద్వారా మీరు ఆర్డర్ని చేసుకోండి. కొన్నిసార్లు ఏమవుతుందంటే మీరు
చూస్తున్నారు లింక్స్ ఓపెన్ చేసి వేరే క్యాటలాగ్లో తక్కువ ప్రైస్ ఉన్నప్పుడు అలా ఆర్డర్ని చేస్తున్నారు కదా, అప్పుడు ఏమవుతుందంటే ఫ్యాబ్రిక్ తేడా వస్తుంది, ఒక్కొక్కసారి డిజైన్ కూడా మారుతుంది. కొంతవరకు ఏంటంటే చూస్తారు, ఈమె చూపించినది కాస్ట్ ఎక్కువ ఉంది, ఇక్కడ తక్కువ ఉంది కదా, ఈ తక్కువది పెట్టేద్దామని. కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. మళ్ళీ కామెంట్ సెక్షన్లో నాకు శారీ వేరే వచ్చేసింది, కలర్ మారిందని అయితే పెడుతున్నారు. ఇచ్చిన లింక్ ద్వారా ఆర్డర్ని చేసుకోండి, మీకు కూడా సేమ్ వస్తుంది. ఒక్కొక్కసారి మారొచ్చు, ఖచ్చితంగా ఇదే శారీ వస్తుందని అయితే నేను చెప్పలేను. ఆన్లైన్ శారీస్ కాబట్టి కొంచెం ఎప్పుడో ఒకసారి డిఫరెంట్గా రావచ్చు, కానీ ప్రతిసారి అయితే రావండి. మరొక విషయం అండి, మీరు శారీస్ని చూస్తున్నారు కదా, ఒకవేళ మీకు నచ్చిన శారీస్ అవుట్ ఆఫ్ స్టాక్లో ఉన్నట్లయితే మీ కామెంట్ సెక్షన్లో అయితే తప్పనిసరిగా షేర్ చేయండి. శారీస్ రీస్టాక్ అవ్వగానే మీకైతే లింక్స్ని అయితే నేను సెండ్ చేస్తాను. ఇక నెక్స్ట్ శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఇక్కడ మంచి కలర్ కాంబినేషన్ ఉన్న మరొక శారీని అయితే తీసుకొచ్చేసాను. అన్ని శారీస్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండే విధంగానే తీసుకొస్తానండి ప్రతిరోజైతే. ఇక ఈ శారీని కూడా ఇప్పుడు ఓపెన్ చేసి చూసేద్దాం. ముఖ్యంగా అయితే శారీ కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది. ఇక్కడ పళ్ళుకి వచ్చిన డిజైన్ అయితే చూసేద్దాం. పళ్ళు చివరిలోనైతే సేమ్ మనకి శారీ ఏ విధంగా ఉంటుందో అదే విధంగానైతే ఒక 5 ఇంచుల దాకా ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసింది. తర్వాత పళ్ళు ఉంటుందండి. ఈ పళ్ళు మొత్తం కూడా ప్యారెట్ గ్రీన్ షేడ్లోనే ఉంటుంది. ఇక్కడ పళ్ళు వచ్చేసి 1/2 మీటరే ఉంది, మరి పెద్దగా ఏం రాలేదు, 1/2 మీటర్ వచ్చేసింది. సేమ్ శారీకి ఎలాంటి డిజైన్ వచ్చిందో అదే డిజైన్ అయితే ఇక్కడ పళ్ళుకి వచ్చేసింది. తర్వాత నుంచి శారీ స్టార్ట్ అవుతుంది. ఇక శారీకి వచ్చిన పై బార్డర్ చూస్తున్నారు కదా, ఇక్కడ పై బార్డర్ వచ్చేసి అయితే 3 ఇంచుల దాకా వచ్చేసింది. ఇందులో డిఫరెంట్గా అయితే లీఫ్ డిజైన్ వచ్చేసింది. 2 లైన్స్లోనైతే ఈ లీఫ్ డిజైన్ ఉంటుంది. ఇందులో గోల్డ్ జరీ సిల్వర్ జరీ వీవింగ్తో అయితే డిజైన్ ఉంటుందండి. బార్డర్లో మొత్తం కూడా గోల్డ్ జరీ వీవింగ్తో డిజైన్ వచ్చేస్తుంది. ఇక శారీకి వచ్చిన బార్డర్ లెంత్ వచ్చేసి అయితే 10 ఇంచెస్ ఉంటుందండి. మొత్తం కూడా మనకి పై బార్డర్లో వచ్చిన డిజైన్తో పాటుగా మధ్యలో అయితే ఒక 5 ఇంచుల దాకా ఫ్లవర్ డిజైన్ వచ్చేస్తుంది. అంతా కూడా గోల్డ్ జరీ వీవింగ్తో ఉంది. శారీ అయితే మంచి లైట్ వెయిట్గా ఉందండి, ఈజీగా క్యారీ చేయగలుగుతారు. చీర కుర్చీలు ఎలా పెడితే అలా సెట్ అయిపోతుంది ఈ శారీ అయితే. శారీ ఫ్యాబ్రిక్ అయితే బనారసీ సిల్క్ శారీ అండి. ఇక శారీ సెంటర్లో మొత్తం కూడా చూస్తున్నారు కదా, ఇలా అడ్డంగానైతే డిఫరెంట్గా ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది. ఇదంతా కూడా సిల్వర్ జరీ వీవింగ్తోనే ఉంటుందండి. ఫ్యాబ్రిక్ మెత్తగా ఉంది, ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా అయితే శారీని కట్టుకోవచ్చు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి అయితే 550 రూపీస్ లోపే మనకైతే వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్ ప్రైస్ ఉన్న పిక్ని అయితే ఇక్కడ వీడియోలో యాడ్ చేస్తాను. శారీ క్యాటలాగ్లోనైతే సింగిల్ కలరే అవైలబుల్గా ఉందండి. వేరే క్యాటలాగ్లలో ఎక్కడైనా కలర్ కాంబినేషన్స్ అవైలబుల్గా ఉంటే నేను వాటి లింక్స్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే మీకు ఇచ్చేస్తానండి, ఒకసారి చూడండి. ఇక శారీ లెంత్ వచ్చేసి అయితే 5.5 మీటర్స్ ఉంది. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా శారీ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ శారీకి సపరేట్గా బ్లౌజ్ అయితే ఏం రాలేదండి, సేమ్ శారీ ఎలా ఉందో అదే విధంగా బ్లౌజ్ అయితే వచ్చేసింది. మీరు కొంచెం చిన్న చేతులు పెట్టించుకున్న సన్నగా హ్యాండ్స్ ఉన్న వాళ్ళకైతే 80 సెంటీమీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకుంటే బ్లౌజ్కి సరిపోతుంది. కొంచెం హెల్దీ హ్యాండ్స్ లేదా ఎల్బో హ్యాండ్స్ వరకు పెట్టించుకోవాలి అనుకున్న వాళ్ళకైతే 1 మీటర్ దాకా ఫ్యాబ్రిక్ తీసుకుంటే సరిపోతుంది. మిగిలిన ఫ్యాబ్రిక్ని శారీకే ఉంచారంటే శారీ లెంత్ అయితే పెరుగుతుందండి. ఓవరాల్గా శారీ అయితే బాగుంది. ఒకవేళ మీ దగ్గర ప్యారెట్ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఉన్నా కానీ పేరప్ చేసుకుంటే లుక్ అయితే బాగుంటుంది. ఇక నెక్స్ట్ శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఇక్కడ ఈ శారీని కూడా నేను మంచి వెడ్డింగ్ వేర్ శారీ కలెక్షన్గా అయితే తీసుకొచ్చేసాను. అన్ని శారీస్ కూడా ఇప్పుడు మనకి యూజ్ అయ్యే విధంగానే తీసుకున్నానండి. ఇక ఈ శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. వీడియోలో కొంచెం డల్గా కనిపిస్తుంది, కానీ బయట శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. మంచి ఎల్లో గోల్డ్ షేడ్కి అయితే పింక్ బార్డర్ వచ్చేసింది. ఇక ఈ శారీని అయితే మొత్తంగా ఓపెన్ చేసి చూసేద్దాం. శారీ కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉందండి. మనకి 1000 రూపీస్ లోపే ఈ శారీ అయితే వచ్చేస్తుంది. సింగిల్ కలర్ మాత్రమే అవైలబుల్గా ఉందండి. నేను పిక్ను అయితే ఇక్కడ వీడియోలో యాడ్ చేస్తాను. మీరు ఈ వీడియో చూస్తున్నప్పటికీ శారీ అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంటే మీ కామెంట్ అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను ఈ శారీ రీస్టాక్ అవ్వగానే మీకైతే లింక్ని సెండ్ చేస్తాను. ఇక శారీకి వచ్చిన బ్లౌజ్ని అయితే చూసేద్దాం. ఇక్కడ బ్లౌజ్ వచ్చేసి అయితే 1 మీటర్ దాకా వచ్చేసింది. మొత్తం కూడా ఇలా చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ అయితే బ్లౌజ్కి వచ్చేసిందండి. చక్కగా ఈ బ్లౌజ్ని శారీకి అయితే పేరప్ చేసుకోవచ్చు. బార్డర్ కంటూ ప్రత్యేకంగా డిజైన్ ఏం రాలేదండి, ఇలాంటి చిన్న ఫ్లవర్సే బార్డర్లో కూడా వచ్చేసాయి. ఇక మొత్తం కూడా ఇదే డిజైన్ అయితే ఉంటుంది బ్లౌజ్కి.
శారీకి పై బార్డర్ కింది బార్డర్ ఉంటుంది కదా, అంతా కూడా ఇదే డిజైన్లోనైతే బ్లౌజ్కి ఇచ్చారు. బ్లౌజ్ ఫ్యాబ్రిక్ 1 మీటర్ దాకా వచ్చింది కాబట్టి మీరు ఎల్బో హ్యాండ్స్ వరకైనా పెట్టయితే హ్యాండ్స్కి సెట్ చేయించుకోవచ్చు. ఓవరాల్గా బ్లౌజ్ అయితే నీట్గా వచ్చేసిందండి. మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ అయితే, టిష్యూ ఫ్యాబ్రిక్ అయినా సరే మెత్తగా వచ్చేసింది. ఇక తర్వాత నుంచి అయితే శారీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ శారీకి బ్లౌజ్కి మధ్యలోనైతే మంచి ఎల్లో గోల్డ్ షేడ్లోనైతే ఇలా ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అయితే 5 ఇంచుల వరకు వచ్చేసింది. చక్కగా ఈ ఫ్యాబ్రిక్ని అయితే పళ్ళుకి ఉంచేసుకోవచ్చు. శారీ లెంత్ కూడా పెరుగుతుంది, పళ్ళు లుక్ కూడా బాగుంటుంది. ఇక తర్వాత నుంచి అయితే పళ్ళు స్టార్ట్ అవుతుందండి. ఈ పళ్ళు వచ్చేసి ఎల్లో గోల్డ్ షేడ్ మీద లైట్ పింక్ థ్రెడ్ వీవింగ్తో అయితే ఈ వర్క్ వచ్చేస్తుందండి. షైనింగ్ అయితే చాలా బాగుంది. మొత్తం కూడా ఇలా డిఫరెంట్గా లీఫ్ డిజైన్ టైప్లోనైతే డిజైన్ వచ్చేసింది. వీడియోలో అంత క్యాప్చర్ కావట్లేదు కానీ బయట అయితే డిజైన్ చాలా బాగుందండి. శారీ లుక్ అయితే సూపర్గా ఉంది. మంచి డిజైన్ అయితే శారీకి వచ్చేసింది. శారీ టిష్యూ ఫ్యాబ్రిక్ అయినా సరే కానీ మనకి చీర కుర్చీలు ఏ విధంగా పెడితే అలా సెట్ అయిపోతుంది. కొన్ని శారీస్ ఏంటంటే ఇలా పైకి లేసినట్టుగా ఉంటాయి కదా, పళ్ళు మనం స్టెప్స్ పెట్టి పెడతాం కదా, అలా పెట్టినప్పుడు కూడా ఒక్కొక్కసారి సెట్ అవ్వదు. ఈ శారీ మాత్రం మెత్తగా ఉందండి. చక్కగా మనం ఏ విధంగా సెట్ చేస్తే అలానే శారీ ఉండిపోతుంది, అంత మంచిగా వచ్చేసింది. ఇక ఈ శారీకి వచ్చిన కింది బార్డర్ని చూపిస్తాను. ఇక్కడ కింది బార్డర్ వచ్చేసి అయితే ఇలా మంచి డిఫరెంట్ డిజైన్లోనైతే ఉందండి. అంతా కూడా ఇలా బాక్స్ టైప్ డిజైన్, చిన్న చిన్న ట్రీ డిజైన్ టైప్లోనైతే ఈ డిజైన్ అంతా వచ్చేసింది. ఫ్యాబ్రిక్ చూస్తున్నారు కదా, మెత్తగా ఉందండి. చక్కగా హ్యాండిల్ చేయగలుగుతాం కట్టుకుంటే మాత్రం. శారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఎల్లో గోల్డ్ షేడ్కి అయితే ఇలా పింక్ బార్డర్ రావడం అయితే మంచి లుక్ అయితే ఉందండి. ఒకవేళ మీ దగ్గర వర్క్ బ్లౌజ్ ఉన్నా కానీ పింక్ షేడ్లో పేరప్ చేసుకున్నారంటే లుక్ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. ఇక శారీకి పై బార్డర్ కింది బార్డర్ అయితే ఒకే విధంగా వస్తాయండి, తేడా అయితే ఏమీ ఉండదు. ఈ బార్డర్ వెడల్పు అయితే 5 ఇంచులే ఉంటుందండి, మరి పెద్దగా ఉండదు. ఇప్పుడైతే ఇలా చిన్న బార్డరే మంచి ట్రెండింగ్లో నడుస్తుంది. బిగ్ బార్డర్స్ అయితే తక్కువగా కడుతున్నారు. కలర్ కాంబినేషన్ కానీ శారీ కానీ సూపర్గా ఉందండి. శారీ సెంటర్లో డిజైన్ అంతా కూడా ఎల్లో గోల్డ్ మీదనైతే లైట్ గోల్డ్ షేడ్లో డిజైన్ అయితే వస్తుందండి. మొత్తం కూడా షైనింగ్ సూపర్గా ఉంది. టిష్యూ శారీస్ అంటేనే మంచి షైనింగ్తో ఉంటాయి కదా, వాటి మీద ఈ డిజైన్ రావడం అయితే లుక్ బాగుందండి. మొత్తం కూడా స్ట్రైట్ లైన్ డిజైన్ వస్తుంది, అక్కడక్కడ లీప్ డిజైన్ కూడా ఉంటుంది. ఒకసారి శారీ బ్యాక్ సైడ్ కూడా చూడండి, నీట్ ఫినిషింగ్తో అయితే శారీ ఉందండి. శారీ కూడా మెత్తగా ఉంది, మరి రఫ్గా లేదు, ఇలా కట్టుకుంటే పైకి లేస్తుందని అయితే లేదండి. నీట్గా ఉంది శారీ. నేనైతే హైలీ రికమెండ్ చేస్తానండి. నచ్చిన వాళ్ళైతే శారీని మిస్ అవ్వకండి. ఈ మధ్యలో మీషోలోనైతే తొందరగా శారీస్ అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోతున్నాయండి. రీస్టాక్ అవ్వడానికి కూడా టైం పడుతుంది. నేను కొత్తగా వచ్చిన శారీస్ని కొన్ని రీసెంట్ వీడియోలలోనైతే షేర్ చేశాను. ఆ శారీస్ రీస్టాక్ అవ్వడానికి కూడా టైం పడుతుందండి. ఇంతవరకు కూడా రీస్టాక్ కాలేదు. ఆ శారీస్ కోసం అయితే కామెంట్స్ వస్తూనే ఉన్నాయి ప్రతిరోజైతే. అందుకనేసి చెప్తున్నాను, నచ్చిన వాళ్ళైతే వెంటనే ఆర్డర్ని చేసుకోండి. విష్ లిస్ట్లో పెట్టయితే లేట్ చేయకండి. ఒకవేళ మీరు వీడియో చూస్తున్నప్పటికే శారీస్ అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంటే మాత్రం మీ కామెంట్ అయితే కామెంట్ సెక్షన్లో తప్పనిసరిగా షేర్ చేయండి. శారీస్ రీస్టాక్ అవ్వగానే నేనైతే లింక్స్ని మీకు షేర్ చేస్తాను. నేను చూపించిన శారీస్లలో మీకే శారీ అయినా నచ్చితే మీ కామెంట్ని కామెంట్ సెక్షన్లో తప్పనిసరిగా షేర్ చేయండి. కలెక్షన్ నచ్చిన వాళ్ళు ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.